మోంథా తుఫాను అన్నదాతకు తీరని గాయం మిగిల్చింది. తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏపీలో తుఫాను వలన 5,265 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేయగా వ్యవసాయ రంగానికి 829 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తేల్చారు. మోంథా తుఫాన్ ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సోమవారం, మంగళవారం, బుధవారం కురిసిన భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తుఫాను వల్ల 5,265 కోట్లు నష్టం వచ్చినట్లు ప్రాథమిక అంచనా వేశారు అధికారులు. తుఫాను వల్ల వ్యవసాయ రంగానికి 829 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఏపీలోని 249 మండలాలు, 48 మున్సిపాలిటీలపై తుఫాన్ ప్రభావం పడింది. ఈ 249 మండలాల పరిధిలో ఉన్న పంటల్లో అధిక భాగం నీట మునిగాయి. ఏపీలో ప్రస్తుతం ఖరీఫ్లో వేసిన వరి, ప్రత్తి, ఉద్యాన పంటలు 15 లక్షల ఎకరాల వరకు దెబ్బతిన్నాయి. ఇందులో 8 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇప్పుడు కురిసిన ఈ భారీ వర్షాలకు అత్యధికంగా వరి పంట వేసిన రైతులు నష్టపోయారు. ఉత్తరాంధ్రలోని విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ జిల్లాల్లో వరి, అరటి పంటలు, బొప్పాయి వంటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి పంట, గాలులు, భారీ వర్షాలకు పూర్తిగా నేల కొరిగిపోయింది. బాగా కోత దశకు వచ్చిన పంట నేల కొరిగిపోవడాన్ని చూసి రైతులు తల్లడిల్లిపోతున్నారు. పంటలపై మోంథా తుఫాన్ ధాటికి గోదావరి జిల్లాల అన్నదాతలు విలవిల్లాడుతున్నారు. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరి, అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో వరి పంట ఉంది. ఈ వరి పంట కోతకు వచ్చిన సమయంలో వచ్చిన ఈ తుఫాన్ మొత్తం రైతుల ఆశలను తలకిందులు చేసింది. వరి పంట విషయంలో ఎకరానికి 35,000, ఉద్యాన పంటల విషయంలో ముఖ్యంగా అరటి పంట రైతులు ఎకరానికి 50 నుండి 60,000 పెట్టుబడి పెట్టారు. తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో బుధవారం ఉదయం కురిసిన భారీ వర్షాలకు వరి, అరటి, మొక్కజొన్న, చెరకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా చోట్ల వరి పంట భారీ వర్షాలు, గాలులకు నేల కొరిగిపోయింది. తుఫాన్ ధాటికి ఆక్వా రైతుల జీవితాలు ఛిద్రమైపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం సమీపంలోనే తుఫాన్ తీరం దాటింది. దీంతో కైకలూరు డివిజన్, నర్సాపురం పరిసర ప్రాంతాల్లో ఆక్వా చెరువులు మొత్తం నీట మునిగిపోయాయి. ప్రాథమిక అంచనా ప్రకారం 1,270 కోట్ల రూపాయలు ఆక్వా రంగానికి నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. ఆక్వా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం నుండి సహాయం ఎప్పుడు అందుతుందోనని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.